హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పర్టికులర్ వీడియో చాలా క్లియర్గా ఉంటుంది. వినండి జాగ్రత్తగా, అన్ని అప్రాక్సిమేట్ చేస్తూ చెప్తాను. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. చాలా మంది నాకు క్వశ్చన్ చేస్తుంది ఏంటి అంటే, లైక్ కమెంట్స్లో కానీ పర్సనల్ మెసేజెస్లో కానీ, నేను ఈసీఈ బ్రాంచ్ లేదా నేను మెకానికల్, నేను సిఎస్సి బ్రాంచ్, నాకేమో ర్యాంక్ 1500 వచ్చింది, నేనేమో సైన్స్ క్యాస్ట్, నాకు యూనివర్సిటీ వస్తుందా? లేదా నాకు 900 ర్యాంక్ వచ్చింది, నేను బీసీ క్యాస్ట్ ఆర్ ఎల్స్ ఓసీ క్యాస్ట్ సంథింగ్ ఏదో ఒక కేటగిరీ చెప్తున్నారు, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకేమైనా యూనివర్సిటీ వస్తుందా, వచ్చే ఛాన్స్ ఉందా, ఈ యూనివర్సిటీ వస్తుందా, ఆ యూనివర్సిటీ వస్తుందా అని అడుగుతున్నారు. యూనివర్సిటీ వరకు పక్కన పెడితే ప్రైవేట్ కాలేజ్ వస్తుందా లేదా అనేది మీకు అవగాహన రావడానికి ఇప్పుడు నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో థంబ్నెయిల్ చూసారు కదా, లైక్ అంటే మీకు వచ్చిన ర్యాంక్ కి టాప్ కాలేజ్ వస్తుందా, ఒక యావరేజ్ కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉందా, లేదా అంతకన్నా తక్కువగా ఉన్న కాలేజెస్ రావడానికి ఛాన్స్ ఉందా అనేది ఈ వీడియోలో చెప్తా. అంతేగాని ఈ ర్యాంక్ ఈ కాలేజ్, ఈ ర్యాంక్ ఈ యూనివర్సిటీ వస్తుందని కాదు. అర్థమవుతుందా? ఈ మిడిల్ లో మీకు ర్యాంక్ తెచ్చుకుంటే ఈ కాలేజ్ రావచ్చు, ఈ మిడిల్ లో ర్యాంక్ తెచ్చుకుంటే ఈ కాలేజ్ రావచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ అనేది నేను ఇస్తా. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, ఈ ఎస్టిమేషన్ వర్కౌట్ కూడా అవుతుంది. ఓకే, ఎందుకంటే అలానే జరుగుతూ ఉంటది మనకున్న ఇంజనీరింగ్ కాలేజెస్ బట్టి ఎస్టిమేషన్ తీసుకొని చెప్తున్నాను. ఓకే, అంతకన్నా ముందు వీడియోలో డిస్క్రిప్షన్ లో మనకి టాప్ ఏమంటారు ఏపీ ఈసెట్ రిలేటెడ్ గా మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, అండ్ అలానే నెక్స్ట్ ఏ టు జీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కంప్లీట్ ప్రాసెస్, అండ్ ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి మీరు బీటెక్ వెళ్ళేదానికన్నా అనేది చాలా మంచి వీడియో. అది చూడండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ ఉంటుంది, మీకు తెలుస్తుంది తెలియని విషయాలు. అవన్నీ డిస్క్రిప్షన్ లో పెట్టాను, చూడండి. సో టీజీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే, టీజీ వాళ్ళు ఈ సెట్ ఒక 19K మెంబర్స్ వరకు రాశారు. అదే ఏపీ వాళ్ళు ఈ సెట్ అరౌండ్ 35K వరకు రాశారు. అంటే అందులో మళ్ళీ టీజీ వాళ్ళు ఉన్నారు కొంతమంది, అది పక్కన పెడితే 35 అప్లికేషన్స్ అయితే వచ్చాయి ఏపీ ఈ సెట్ కి. సో ఇది మ్యాటర్. ఇందులో ఏపీ ఈ సెట్ లో మనకి టీజీ పక్కన పెట్టండి. ఓకే, ఏపీ ఈ సెట్ లో సిఎస్సి వాళ్ళు 11K, అలానే ఈసీఈ వాళ్ళు అన్ని ఎస్టిమేషన్ అరౌండ్ చెప్తున్నాను, రౌండ్ ఫిగర్ చేసి చెప్పేస్తున్నాను అంతే, అరౌండ్ 9K, అండ్ మెక్ వాళ్ళు అరౌండ్ 5K, ట్రిపుల్ ఈ వాళ్ళు అరౌండ్ 5.8, ఓకే 6K, 5.5 అనుకుందాం. ఓకే, పాస్ అయిన వాళ్ళతో 5.5K, అండ్ సివిల్ వాళ్ళు అరౌండ్ 3K. ఇలా అప్లికేషన్స్ అయితే రావడం జరిగాయి. ఓకే, ఇట్స్ అన్ ఎస్టిమేషన్, అండ్ మనం చూసింది కూడా ఇదే కాబట్టి మేజర్ బ్రాంచ్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మెయిన్ థింగ్, మన ఏపీ అండ్ టీజీలో కలిపి ఆల్మోస్ట్ 800+ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్, యూనివర్సిటీ, గవర్నమెంట్ అన్ని అలా అలా కలిపి మనకి 800+ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ఒక్క ఏపీలోనే మనకి అకార్డింగ్ టు ది డేటా 600 కాలేజెస్ వరకు ఉన్నాయని చెప్పి డేటా సజెస్ట్ చేస్తుంది మనకి. ఓకే, ఎన్ని కాలేజెస్ ఉన్నాయని పక్కన పెట్టండి, ఆ అన్ని కాలేజెస్ లో ఎన్ని టాప్ కాలేజెస్ ఉన్నాయి మనం చూడొచ్చు. ప్రైవేట్ కాలేజ్ లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో, డిస్ట్రిక్ట్స్ వేర్ అవ్వక ముందు ఉన్న డిస్ట్రిక్ట్స్ కౌంట్ చూసుకుంటే మనకి ఈ ప్రతి డిస్ట్రిక్ట్ లో మనం ఒక ఆన్ అండ్ యావరేజ్ గా టాప్ కాలేజెస్ ఒక 5 to 6 తీసుకుందాం. ఓకే, ఆన్ అండ్ యావరేజ్ గా 5 to 6 తీసుకున్నా టాప్ కాలేజెస్ అని చెప్తున్నాను. ఒక 5 యావరేజ్ గా తీసుకున్నా మనకి అప్రాక్స్ గా టాప్ కాలేజెస్ ఓవరాల్ గా ప్రతి డిస్ట్రిక్ట్ ని కలిపి, టాప్ అంటే టాప్ కి దగ్గరలో ఉన్న కాలేజెస్ మనకి ఓవరాల్ గా ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ఏపీలో ఎన్ని ఉన్నాయంటే ఒక 60 కాలేజెస్ ఉండొచ్చు. ఓకే, 60 to 70 కాలేజెస్, అవి కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూస్తే ఏమంటారు దాన్ని, యూట్యూబ్ లో చాలా మంది టాప్ 20, టాప్ 30 చెప్తారు, కానీ ఎప్పుడైనా టాప్ 60 చెప్పారా? అన్ని కాలేజెస్ టాప్ ఎక్కడ ఉండవు, బట్ నేను అప్రాక్సిమేట్ గా తీసుకున్నాను, అంటే టాప్ కి దగ్గరలో ఉన్న అలాంటి కాలేజెస్ కూడా. సో ఇప్పుడు 60 కాలేజెస్ లో మీకు ఈ సెట్ లో చిన్న లాజిక్ ఏంటి అంటే, ఎంసెట్ వాళ్ళకు ఉన్న వాటిల్లో ఒక 10 to 15% సీట్స్ మాత్రం ఉంటాయి. మెజారిటీగా ఎలా ఉంటాయంటే యూనివర్సిటీస్ లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీస్ లో లెస్ దెన్ 10 సీట్స్ ఉంటాయి ప్రతి బ్రాంచ్ కి. ఎవ్రీ టైం మనం అలాట్మెంట్స్ లో చూసుకోవచ్చు, లెస్ దెన్ 10, 15 అలా ఉండొచ్చు. అదే ప్రైవేట్ కాలేజెస్ లో అనుకోండి, కొన్ని కాలేజెస్ బట్టి ఉంటాయి. కొన్ని కాలేజెస్ లో బ్రాంచ్ కోసం మాట్లాడుతున్నాను, ఒక్కొక్క బ్రాంచ్ కోసం మాట్లాడుతున్నాను. కొన్ని ప్రైవేట్ కాలేజెస్ లో 15 ఉండొచ్చు, ఓకే, లేదా 10 ఉండొచ్చు. కొన్ని కాలేజెస్ లో 25 వరకు కూడా ఉండొచ్చు. మాక్సిమం అయితే 25-30 లోపే ఉంటాయి. సో చాలా కాలేజెస్ లో, ఓకే, ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ లో కలిపి సీట్లు ఇన్నే ఉండొచ్చు. ఓకే, యావరేజ్ గా మనం అన్ని కాలేజెస్ ని, యూనివర్సిటీని, ప్రైవేట్ ని అలా తీసుకొని ఒక 20 సీట్లు ఉన్నాయి అనుకుందాం ఒక పర్టికులర్ బ్రాంచ్ కి. ఇప్పుడు ఫర్ సపోజ్ 20 సీట్స్ ఉన్నాయి ఇంటూ 60 టాప్ కాలేజెస్ ఉన్నాయి కదా. సో ఎంత అవుతుంది, 60 అంటే ఆల్మోస్ట్ 1200 సీట్స్. ఓకే, 1200 సీట్స్ టాప్ కాలేజెస్ లో ఉన్నాయి. ఇప్పుడు సిఎస్సి లో 11K స్టూడెంట్స్ రాశారు, 11K స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. ఇందులో 1200 సీట్స్ మాత్రమే టాప్ కాలేజెస్ లో ఉన్నాయి. ఓకే, అంటే ఏం అర్థం చేసుకోవాలి, మీ ర్యాంక్, సిఎస్సి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఏదన్నా అనుకోండి, మీ ర్యాంక్ అండ్ ప్రీవియస్ ఇయర్ డేటాతో సజెస్ట్ చేసుకున్న అలానే అవుతుంది.
ఫస్ట్ ర్యాంక్ నుండి, ఓకే, ఫస్ట్ ర్యాంక్ నుండి ఒక 1000 వరకు ర్యాంక్ కనుక మీది అయ్యుంటే, ఓకే, మీది అయ్యుంటే డిపెండ్స్ అపాన్ మళ్ళీ చెప్తున్నాను, క్యాస్ట్ అండ్ అలానే మీ ర్యాంక్, ఈ రెండు చూసుకొని, అండ్ మీరు జెండర్ ఏంటి, మీరు ఫీమేలా మేలా, ఆ కోటాలో కూడా సీట్స్ ఉంటాయి కాబట్టి, సో క్యాస్ట్, ర్యాంక్, జెండర్ బేస్ చేసుకొని మీకు 1 నుంచి 1000 ర్యాంక్ మధ్య వస్తే మీకు సిఎస్సి అయినా, ఈసీ అయినా, మెక్, ట్రిపుల్ ఈ, సివిల్, మేజర్ బ్రాంచెస్ ఏవైనా కూడా మంచి కాలేజెస్ లో సీట్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, ఉన్న సివిల్ వాళ్ళకైతే ఇంకొంచెం ఈజీ అవ్వచ్చు. వై? బికాస్ సివిల్ వాళ్ళు ఓన్లీ 3K రాశారు కాబట్టి ఈజీగా కొంచెం ఈవెన్ లెస్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కూడా మంచి కాలేజ్ లో సీట్ రావడం, లేదా అట్లీస్ట్ యావరేజ్ కాలేజెస్ లో సీట్ రావడం అనేది సివిల్ లో జరగచ్చు. ఓకే, ఎందుకంటే తక్కువ మనకి వచ్చాయి కాబట్టి. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ కూడా ఉంటుంది, సిఎస్సికి ఉన్నన్ని సీట్లు సివిల్ కి ఉండవు. ఓకే, ప్రతి కాలేజ్ లో సిఎస్సికి ఉన్నన్ని సీట్లు సివిల్ కి ఉండవు, ఎందుకంటే ఎంసెట్ లోనే తక్కువ ఉంటాయి సివిల్ కి. కాబట్టి దేనికి ఉండాల్సిన దానికి డ్రాబ్యాక్స్, ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. సో అందుకే మీ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ నుండి 1000 ర్యాంక్ మధ్యలో వస్తే నెంబర్ 1 కాలేజెస్, టాప్ కాలేజెస్, టాప్ 20, 30, 40 కాలేజెస్ లో ఏ డిస్ట్రిక్ట్ లో అయినా కూడా రావచ్చు. ఓకే, ఇదొక ఛాన్స్ ఉంది. అలానే నెక్స్ట్ ఏమని చెప్తానంటే 1K ప్లస్ వచ్చిన వాళ్ళ నుండి 3K వరకు, 3 సజెస్టెడ్ 3K, ఎందుకంటే సివిల్ అక్కడి వరకు అయిపోయారు కాబట్టి 3K వరకు వచ్చిన వాళ్ళకి మనకి యావరేజ్ కాలేజెస్ రావచ్చు. యావరేజ్ కాలేజెస్ లో మనకు ఇంకొక 2000 సీట్స్, 3000 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, అప్పుడు యావరేజ్ కాలేజెస్ లో కూడా మనకి చాలా కాలేజెస్ ఉంటాయి. యావరేజ్ అంటే 1, 2 కాదు, బోల్డ్ ఉంటాయి. అంటే మరీ టాప్ కాదు, అసలు ఏమీ బాగా చెప్పట్లేదని కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ల్యాబ్ ఫెసిలిటీ పరంగా, ఫ్యాకల్టీ టీచింగ్ ప్రకారంగా, నాక్ ప్రకారంగా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా అలా యావరేజ్ కాలేజెస్ చాలా ఉంటాయి. అందులో ఒక ప్రతి బ్రాంచ్ కి ఒక 2 to 3K సీట్స్, అంటే మేజర్ బ్రాంచెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ మెటలర్జీ, కెమికల్, ఇంకా సంథింగ్ బ్రాంచెస్, మైనింగ్ అవన్నీ తీసుకుంటే లెస్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. వాళ్ళ కోసం నేను మాట్లాడట్లేదు, వాళ్ళకి వాళ్ళ రాసిన బ్రాంచ్ తగ్గట్టు మంచి కాలేజెస్, యావరేజ్ కాలేజెస్ లో అందరూ సెటిల్ అయిపోతారు, నథింగ్ టు వరీ. ఓకే, సో అది చెప్తున్నా మేజర్ బ్రాంచ్ కోసం. సో 1K to 3K మధ్యలో వచ్చిన వాళ్ళకి యావరేజెస్ సజెస్ట్ చేయొచ్చు. ఓకే, అరౌండ్ సిఎస్సి వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళకి 5K వరకు కూడా ఎక్స్పెక్టెడ్ యావరేజ్ ఉంటుంది. ఇంకా 5K దాటిందంటే మనం నెమ్మదిగా బ్యాక్ కాలేజెస్ లోకి వెళ్ళాల్సిన ఇది ఉంటుంది. ఎందుకంటే అది ఫ్యాక్ట్, అది కాలేజెస్ లో సీట్స్ తక్కువ ఉంటాయి. అందరికీ కాలేజ్ లో సీట్ వస్తుంది, మీరు కట్ ఆఫ్ కి తగ్గట్టుగా పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా సీట్ వస్తుంది. బట్ ఏమైపోతుందంటే అక్కడ మంచి కాలేజెస్ అనేవి ముందే అలాట్ అయిపోతాయి. అంటే ఎవరికైతే మంచి ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళకి అలాట్ అయిపోవడంతో ఇంకా అలాగా 5K, 6K, 7K, 4K అలా వచ్చిన వాళ్ళకి యావరేజ్ కాలేజెస్, లేదా అంతకన్నా ర్యాంక్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి కొంచెం దానికన్నా తక్కువ కాలేజెస్, అంటే ఇప్పటి వరకు నేను కొన్ని పారామీటర్స్ చెప్పాను కదా, నాక్ పరంగా, ఎన్ఐఆర్ఎఫ్, లేకపోతే ఏమంటారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ల్యాబ్స్, అన్ని దాని పరంగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఇది ఫ్యాక్ట్, నేను చెప్పగలేదు, మీకు కూడా తెలుసు, ఇదొక క్లారిటీ. సో ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా, నాకు ఒక 800 ర్యాంక్ వచ్చింది, నాకు యూనివర్సిటీ వస్తుందా అని. అది క్యాస్ట్ బట్టి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే 800 ర్యాంక్ వస్తే మీరు ఎంసెట్ లో కనుక 800 ర్యాంక్ తెచ్చుకుంటే మీరు ఏమంటారు యూనివర్సిటీలో స్కోప్ ఉన్నదని నేను చెప్తాను. బట్ ఈ సెట్ లో బ్రాంచ్ ర్యాంక్ 800 వస్తే క్యాస్ట్ పక్కన పెడితే ఇండివిజువల్ ర్యాంక్ కనుక మనం చూస్తే యూనివర్సిటీకి స్కోప్ లేదు. ఎందుకంటే నార్మల్ గా ఓసీ కేటగిరీ కానీ, బీసీడీ కానీ ఇలా రిజర్వేషన్స్ లేకుండా అసలు మీ దగ్గర ఏం లేదు, జస్ట్ జనరల్ ర్యాంక్ తో వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం మీకు లెస్ దెన్ 100 వస్తేనే మీకు యూనివర్సిటీలో సీట్ రావడానికి స్కోప్ ఉంటుంది. సంథింగ్ క్యాస్ట్ కొంచెం మనకి సపోర్ట్ చేస్తుంది, లేదా ఇంకా మేజర్ ఫ్యాక్టర్స్ లైక్ స్పోర్ట్స్ ఉంటాయి, పిహెచ్ ఉంటుంది, సిఏపి ఉంటుంది, సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కొంచెం ఈ థౌజండ్స్ లో వచ్చినా కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. అంతే తప్ప అక్కడికి స్కోప్ ఉండదు. 10 సీట్లు ఉంటే యూనివర్సిటీలో, ఒక 10 యూనివర్సిటీలో, 20 యూనివర్సిటీలో ప్రైవేటు నార్మల్ కలిపి ఉంటే ఎంతమందిని అలాట్ చేసుకుంటారు వాళ్ళు? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. అందుకే 100 లోనే ర్యాంక్ రావాలి మనకి, 1000 లో వస్తే రాదు. ఆ 100 లో కూడా లెస్ దెన్ 100 వస్తే పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ టాప్ కాలేజ్ అయినా జీవీపీ, మీకు ఏపీలో జీవీపీ కాలేజ్ తెలుసు, ఆ కట్ ఆఫ్స్ నేను ఆల్రెడీ చేశాను, మీరు చూసుకుంటే అన్ని కూడా లెస్ దెన్ 200, లెస్ దెన్ 100, సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ లో ఉన్నాయి. ఒక ప్రైవేట్ కాలేజే డబుల్ డిజిట్, సింగిల్ డిజిట్ లో ఉంటే యూనివర్సిటీ ఇంకెంతలా ఉంటుంది? దిస్ ఇస్ ది రియల్ ఫ్యాక్ట్. ఓకే, సో ఇవన్నీ గుర్తు పెట్టుకొని కట్ ఆఫ్స్ అన్ని మేము చేస్తాము, మాకు టైం ఇస్తే మేము చేస్తాం, అన్ని చేస్తున్నాం కూడా, అంత డేటా కూడా తీసుకుంటున్నాము. సో దాన్ని బట్టి మీకు ఇచ్చి మీ కట్ ఆఫ్స్ రిలేటెడ్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, అప్పుడే ఏ కాలేజ్ అయినా వస్తుంది. అంతే తప్ప ఏమంటారు అనవసరంగా తెలియకుండా పెట్టుకోవద్దు.
ప్రతి కాలేజ్ మీరు ఇప్పుడు ఎలా అయితే భావిస్తున్నారో మాకు యూనివర్సిటీ వస్తుందేమో, నాకు టాప్ కాలేజ్ వస్తుందేమోనో మనకొచ్చిన ర్యాంక్‌కి అలా భావించొద్దని చెప్తున్నాను. అలా భావిస్తే ఫస్ట్ కౌన్సెలింగ్‌లో దెబ్బతింటారు. అదే నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో మెయిన్ గోల్ అలాంటిది. ఓకే. దట్స్ ఇట్. ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటా. రియాలిటీ తెలిసిందని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.